ఎన్నాళ్ళో వేచిన ఉదయం జన సైనికులకి, వీర మహిళలకి దశాబ్ద కాలం పాటు పవనే దేవుడిగా, పవన్ నామస్మరణతోటే వాళ్ళు 10 ఏళ్ల కాలం పూర్తయింది. 11 ఏళ్ళు. కానీ ఇప్పటికీ పార్టీని నమ్ముకుని జెండాలు మోసి పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిన వాళ్ళకి పదవులు రాలేదు, వాళ్ళు పట్టించుకోలేదు అధికారంలో ఉన్నా అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ ఆయన, తెలుగుదేశం పార్టీ ఈయన, వాళ్ళ పాలన ఉన్నప్పుడు మెజారిటీ వాళ్ళు ఎవరికంటే వాళ్ళకే పదవులు వస్తాయి, ఏదిగా వస్తుంది. వడ్డించేవాడు మనోడైతే చివరిలో కూర్చున్న అన్నీ అక్కడికి అందుతాయట, ఆ రకంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కింగ్, పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్. సో బీజేపీ పెద్దన్న పాత్ర, ఇంకా ఆయన అక్కడే ఉంటాడు, బిగ్ బ్రదర్ వాచింగ్ అంటాం కదా, ఆ టైప్లోనే. సో ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకి నిజంగానే అన్యాయం జరుగుతుంది. జనసేనకి ఏంటి, బీజేపీకి ఏంటి, ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ, ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. అలాంటిది కాదని జనసేనకి 21 సీట్లలో ఎంత రేషియో వస్తుందో అంతే ఇస్తారు, బీజేపీకి ఎంత రేషియో ఉండదో అంతే ఇవ్వగలరు. కానీ టీడీపీ పదవులు కూడా జనసేనకి త్యాగం చేసే పరిస్థితి ఉండదు. సీట్లు అయితే త్యాగం చేయొచ్చు కానీ వచ్చే పదవులను మాత్రం ఎవరు వదులుకోరు, అది ఇబ్బందికర పరిస్థితి. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక గుడ్ న్యూస్ వాళ్ళ క్యాడర్కి ఇస్తున్నారు. జన సైనికులకు పవన్ ఇచ్చే గుడ్ న్యూస్, మీ పేరు పవన్ డైరీలో ఉందంటే ఇక అదృష్టం వరించినట్లే. ఇది బిగ్ బ్రేకింగ్. మీ పేరు కానీ పవన్ కళ్యాణ్ గారి డైరీలో ఉంటాయి, ఆయన డైరీలో పేర్లు ఉంటాయి, ముఖ్యమైన పేర్లు. ఆ పేరు కానీ ఉన్నదంటే పదవి వచ్చేసినట్టే అట. ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై సేనాని కసరత్తు మొదలుపెట్టారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ వచ్చింది. పార్టీ కోసం ఎవరైతే నిలబడ్డారో వారికి ఆ బంపర్ ఆఫరు లభించబోతుందట. అంతేగాని ఏదో పారాచూట్ కావచ్చు, లేకపోతే వేరే రకంగా కావచ్చు, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇస్తే పార్టీ భవిష్యత్తుకే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకని ఆచితూచి అడుగులేస్తున్నారట. సరే ఇప్పుడు దాకా వేరే పార్టీల నుండి వచ్చి వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిచి అది అయిపోయింది, ఆ శకం అయిపోయింది. ఎప్పుడైనా సరే జాగ్రత్త పడాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకో లేకపోతే వేరే రికమెండేషన్లతో వచ్చిన వాళ్ళని కాస్త పక్కన పెట్టాలి, లేకపోతే జనసేన పార్టీ భవితవ్యమే దెబ్బతినే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన ఆలోచిస్తున్నట్లుగా. ఇక గత ఎన్నికల్లో కూటమి ఏర్పాటుతో కొన్ని నియోజకవర్గాలను మాత్రమే ఆయన ఎంపిక చేసుకున్నారు. అందులోనూ కొందరికి మాత్రమే అభ్యర్థులుగా ఆయనకి సీట్లు ఇవ్వడం జరిగింది. ఏడాది కాలంలో నామినేటెడ్ పదవులు కూడా కొన్ని కారణాలతో కొందరికి ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి ఆయన వాపోతున్నారట. అంతేకాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని కొంతకాలం పక్కన పెట్టి పాత వారికి, తొలి నుంచి జెండా పట్టుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం జాబితాను సిద్ధం కూడా చేసేశారని సమాచారం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుని, ఏదో ఆ సాదాసీదాగా ఇచ్చేయడం కాకుండా అన్ని నియోజకవర్గాల నుంచి వీడికి ఒకవేళ పదవి ఇస్తే ఎలా చేస్తారు, లేకపోతే ఈమెకు పదవి ఇస్తే ఏ రకంగా చేస్తారు, బాగా చేయగలడా, చేయలేడా, పార్టీకి మంచి పేరు చేయకపోయినా పర్లేదు, చెడ్డ పేరు అయితే తీసుకురాడు కదా, నిజంగా మొదటి నుంచి మనతోటే ఉన్నాడా, మన జెండాయో పట్టుకున్నాడా, లేకపోతే పక్కోళ్ళు జెండాను దీంతో పాటుగా కూడా మోసాడా, ఇలాంటివన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది తీసుకుని అందులో స్క్రూటినీ చేసి అప్పుడు పదవి ఇచ్చే ఆలోచనలు చేస్తున్నారని. ఇక నేతల పేర్లు జనసేనాని తన డైరీలో నోట్ చేసుకున్నట్టు బయటకు వస్తున్న వార్త. తన డైరీలో ఎవరి పేరైతే నోట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా బంపర్ ఆఫరే. వారికి భవిష్యత్తులో పదవులు రానున్నాయి. ఇక పనిచేసిన నేతలకు పదవులు ఇవ్వాలన్న దానిపైనే కసరత్తు ఆయన చేస్తున్నారట. అంటే పని ఎవరు చేశారో వాళ్ళకి ఇవ్వాలి. కొన్ని పేర్లు రాసేసుకున్నాడు ఆయన, కానీ పని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి 1-2 సార్లు చూసి వాళ్ళు సామర్థ్యం ఉన్నవాళ్ళ, వాళ్ళు చేయగలరా అని ఆలోచించి పదవులు ఇచ్చే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక డిప్యూటీ సీఎం గారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎలా పడితే అలా పదవులు ఇవ్వడానికి వీల్లేదు, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడానికి అస్సలు వీల్లేదు, చాలా జాగ్రత్తగా ఆ పదవులు ఇస్తారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడమే సేవే మార్గంగా వచ్చిన వ్యక్తి. నిజానికి పవన్ కళ్యాణ్కు డబ్బులకు కొదవ లేదు.
పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్నది లేనే లేదు, అవసరం లేదు. ఆయనకి పేరు ఉన్న పేరు చాలదా పవర్ స్టార్ అని. ఎందుకంటే ఆయనకు సినీ హీరోగానే పెద్ద పేరు పవర్ స్టార్గా. ఇక లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమేనని 25 ఏళ్ల పాటు రాజకీయాలు చేయడానికి వచ్చానని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తుంటారు. 25 నాకేం పదవులు అవసరం లేదు, నువ్వు డిప్యూటీ సీఎం ఇస్తే ఇవి లేవు, లేదా ఇంకోటి ఇస్తావా ఇవి, ఇవ్వకపోయినా పర్లేదు, ఇచ్చినా పర్వాలేదు, నేను సేవ చేయడానికి వచ్చాను, రాజకీయాలు నాకు అవసరం లేదు, రాజకీయాలు చేయాల్సిన పని లేదు, రాజకీయం కాదు ప్రజల కోసం నేను పార్టీ పెట్టి రాజకీయం చేస్తున్నాను, రాజకీయాల కోసం పార్టీ పెట్టలేదు. అది ఆయన మాట. ఆయనకున్న ఫేము చాలాసార్లు మనం ప్రస్తావించుకుంటున్నాం. వాళ్ళకి అంతా భక్తులే ఉంటారు, అంత పిచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం చెయ్యడు అని. చాలామంది జీవులు ఉన్నారు, చాలామంది వీర మహిళలు అయితే కేసులు పెట్టించుకుని ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో పాట్లు పడి, ఎన్నో కష్టాలు పడి ఆయన కోసం అహోరాత్రులు కష్టపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మిగతా రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఆయన దేవుడిగా కొలపెట్టికి ఈరోజు ఆయనకి ఆ సక్సెస్ వచ్చింది. ఆయన కూడా అది నిలుపుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన కోసం నిలబడ్డ వాళ్ళకి తనకు అవకాశం వచ్చినప్పుడు ఎంతో కొంత చెయ్యాలి ఆ ఆలోచనతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇక జనసైనికులు వీర మహిళల ఆనందానికి అర్థం లేదట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పార్టీ ఏ రకంగా ఆవిర్భవించింది, ఏదో తెలుగుదేశం పార్టీలాగో లేకపోతే వైఎస్ఆర్సీపీలాగో చాలా స్ట్రాంగ్గా పెద్ద క్యాడర్ తోటి, ఓ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లతోటి అలాంటి వాళ్ళతోటి పుట్టింది కాదు. సామాన్యమైన దగ్గర నుంచి మొదలుపెట్టింది. మా ఒక సామాన్యమైనోడికి ఒక పదవి వస్తే ప్రభుత్వంలో ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇప్పుడు రోజు ఏ సైకిల్లో తొక్కి వెళ్ళేవాడికి ఒక ట్రైన్లో ఏసీ కంపార్ట్మెంట్లో ఎక్కిస్తాడు, ఎంత ఆనందపడిపోతాడు. కష్టజీవి రోజు కూడా ఆ ఎండకి వానకి తడిసి ఇలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో వీళ్ళకి కూడా అంతే. జనసైనికులకి ఆ పదవి లభించిందంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అంత చిన్న చిన్న జీవితాలు జనసేనలో ఉన్న వాళ్ళు చాలామందివి. ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చేమో కాక ఎక్కువ మంది మాత్రం వీళ్ళే ఉంటారు. మధ్యతరగతి పేదరికం ఏదో ఆ కాయ కష్టం చేసుకుని ఆయన అభిమానం కోసం ఏదో తిరిగి 4 ఓట్లు వేయించడమో లేకపోతే 4 పనులు చేయించడం ఆ రకంగా చేసుకున్న వాళ్ళే. అంతేగాని ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు అయితే చాలా తక్కువ మంది. సో అలాంటి వాళ్ళకి ఒక అరుదైన గొప్ప అవకాశం ఇస్తున్న ఆ సేనానికి సలాం అంటున్నారు ఆయన భక్తులు.